హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ అగ్రిటెక్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొక్కలు వచ్చేసి మామిడి మొక్కలు. ఈ యొక్క ఏజ్ చూసుకుంటే మనకి కేవలం 6 నెలల వయసు అండి. 6 నెలల వయసులోనే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. వీటికి మీరు అందరూ అనుకుంటారు ఇంత ఎర్లీగానే ఇంత చిన్న మొక్కలకి ఫ్లవరింగ్ అనేది ఎలా వచ్చిందని. ఇది గ్రాఫ్టింగ్ అండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చూస్తారా, ఇది గ్రాఫ్టింగ్ కట్టిన మొక్క. ఏంటంటే మనం బాగా మెచ్యూరిటీ ఉన్న ప్లాంట్స్ నుంచి స్టిక్స్ అయితే తీసుకుని దీనికి గ్రాఫ్టింగ్ అనేది చేస్తామండి. కాయ వచ్చిన ప్రతి కొమ్మని తీసుకుని మనం ఈ విధంగా అంట్లు అయితే కట్టిస్తాము. అందువల్ల ఏంటంటే అది మెచ్యూరిటీ ఉండడం వల్ల త్వరగా అనేది మనకి క్రాప్ అనేది వస్తుంది. చాలామంది అడుగుతున్నారు కదా, మీ దగ్గర మొక్కలు తీసుకుంటే ఎన్నాళ్ళకి క్రాప్ వస్తుందని. మనకి చాలా ఎర్లీగా అనేది క్రాప్ అనేది వస్తుందండి. కానీ ఇంత చిన్న ప్యాకెట్లో ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఫ్రూట్ అయితే నిలబడదు. ఎందుకంటే దీనికి బలం అనేది సరిపోదండి. ఇది మనం భూమిలో పెడితే కేవలం ఒక 2 సంవత్సరాల్లోనే మనకి క్రాప్ అనేది వస్తుంది. ముందుగా ఇది వచ్చేసి 7/8 బ్యాగ్ అండి. దీన్ని ఇప్పుడు 6 మంత్స్ అయితే ఉంది. నెక్స్ట్ దీన్ని వేరే బ్యాగ్లోకి షిఫ్ట్ చేసి ప్లాంట్స్ అయితే రెడీ చేసి రైతులకి అయితే నెక్స్ట్ సీజన్కి ఇద్దామని ప్లాన్లో ఉన్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నిటికి కూడా ఫ్లవరింగ్ అనేది ఉంది. ఇప్పుడు ఇంత చిన్న మొక్క మనం డైరెక్ట్ ప్లాంటేషన్ చేసిన ల్యాండ్లో బ్రతకదండి. ఎందుకంటే రూట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది కనీసం ఈ మొక్క మనం నాటాలంటే ఒక 1 ఇయర్ ఏజ్ ఉన్న మొక్కలు అయితే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అది రూట్ ఉండడం వల్ల భూమిలో పెట్టగానే అది మంచిగా అయితే గ్రో అయితే అవుతుందండి. ఇందులోనూ కూడా మన దగ్గర ఒక 15 రకాలు అయితే ఈ ఇయర్ మనం తయారు చేస్తున్నామండి. ఇక్కడ వివిధ రకాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడు లాగానే ఈ ఇయర్ కూడా మన దగ్గర ఒక 15 రకాలు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఈ అన్ని రకాలు కూడా రెడీ చేసి రైతులకి అయితే అందిస్తాము. మనకి ఇవన్నీ కూడా జూన్కి అయితే రెడీ అవుతాయండి. మనం ఈ ప్యాకెట్ తీసేసి మనం ఈ ప్యాకెట్లోకి అయితే షిఫ్ట్ చేస్తామండి. ఇది షిఫ్ట్ చేసిన ఒక 6 నెలలకైతే ఈ మొక్కలు అనేది రెడీ అవుతుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ సీజన్కి అయితే రెడీ చేస్తున్నామండి. ఒక 6 నెలలకి ఈ మొక్క అనేది రెడీ అవుతుంది. అప్పుడు మనకి ఒక 1 ఇయర్ ఏజ్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇంత మొక్కని ఒక 6 నెలలు మనం కష్టపడి రెడీ చేస్తే ఒక 4 అడుగుల మొక్క అయితే అవుతుందండి. అప్పుడు రైతులకి అయితే ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్లాంటేషన్ అనేది చేస్తున్నాం. ఈ సైజు ఉన్న మొక్కను తీసుకుని మనం ఈ ప్యాకెట్ నుంచి ఈ ప్యాకెట్కి అనేది షిఫ్ట్ చేస్తామండి. ఈ ప్యాకెట్కి షిఫ్ట్ చేసిన తర్వాత 6 నెలలు పడుతుంది. ఇప్పుడు ఇందులో చూసుకుంటే మనకి 6 మంత్స్ ఏజ్. అలాగే ఇందులో ఇంకో 6 మంత్స్ అయితే గ్రో అవుతుంది. అప్పుడు దీనికి 1 ఇయర్ ఏజ్ అయితే వస్తుంది. అప్పుడు మనం తోట పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది తక్కువగా వస్తుందని చిన్న మొక్కలు తీసుకుని ప్లాంటేషన్ అయితే చేస్తున్నారండి. అక్కడ ఇచ్చేవాళ్ళు కూడా ఆ విధంగానే ఇస్తున్నారు. ఇది ఏంటంటే ఇంత చిన్న మొక్కలు తీసుకుని వేయడం వల్ల మనకి ఏం లాభం లేదండి. ఇది ఎక్కువగా దీన్ని ఈ మొక్కలు వేసినా కానీ ఎక్కువగా ఇది బ్రతకవు. చాలామంది అడుగుతున్నారు ఇలా మొక్కలు వేసా ఉండి చనిపోతుందని. ఇప్పుడు కూడా ఇంత చిన్న మొక్కను కూడా ఎవరు తీసుకోవద్దండి. రైతులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ చిన్న మొక్క తక్కువగా వస్తుందని తీసుకుని వేయడం వల్ల ఏంటంటే ఎక్కువ డ్యామేజెస్ వస్తాయి. అలాగే గ్రోతింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే చాలామంది వేసి చాలామంది రైతులు లాస్ అయ్యారండి. అటువంటి రైతులు కూడా మన దగ్గర మొక్కలు తీసుకుని ఇప్పుడు తోటలు వేసారు. అప్పుడు చాలా బాగున్నాయి. ఎప్పుడు కూడా ఇంత చిన్న మొక్కలు తీసుకోవద్దు ఎవరు కూడా. ఇప్పుడు కూడా పెద్ద మొక్కలే తీసుకోండి. 1 ఇయర్ ఏజ్ ఉన్న మొక్కలు అయితే తీసుకోండి. అవి అయితే మనకి తోటలు వేసుకున్నా కానీ అన్ని విధాలుగా తట్టుకుంటాయి. అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా 1 ఇయర్ ఏజ్ ఉన్న మొక్కలు తీసుకుని ప్లాంటేషన్ చేసుకోండి. మీకు కూడా నెక్స్ట్ సీజన్కి అయితే మేము అన్ని రకాలు కూడా అందిస్తాము. ఎవరైనా సరే మొక్కలు ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే డైరెక్ట్ మా నర్సరీ కూడా రావచ్చు. మా నర్సరీ అడ్రస్ వచ్చేసి ఈస్ట్ గోదావరి, కడియప్లక్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.